ఇక ప్రభుత్వ భూములు పార్కుల స్థలాలు అన్యాక్రాంతంపై విచారణ చేయాలని మంత్రులు విజిలెన్స్ అధికారులు కోరి నెలల తరబడిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం అధికారులు స్పందించడం లేదు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 200 కోట్ల విలువైన 7.30 ఎకరాల 4 పార్కుల స్థలాలను అక్రమదారుల నుంచి విముక్తి కల్పించాలని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి టీజీ భరత్ను కోరారు. గతంలోనూ పార్కు స్థలాల కబ్జాపై స్పందించాలని కాలనీ ప్రజలు మంత్రిని కోరారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు పార్క్ స్థలాలు కబ్జాకు గురికావడానికి బాధ్యులపైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మంత్రి టీజీ భరత్ లేఖ రాశారు. 3 నెలలు గడిచిన మంత్రి లేఖపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని పార్కు స్థలాల కబ్జాపై విచారణకు ఆదేశించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో 4 చోట్ల 7 ఎకరాల 30 సెంట్ల పార్కు స్థలాలు కబ్జాకు గురయ్యాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ మీ ప్రశ్నకు నా సమాధానం అనే కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదు మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంబంధిత మున్సిపల్ కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కర్నూలు మున్సిపల్ పరిధిలో విలువైనటువంటి పార్కు స్థలాలను సంరక్షించాలని, పార్కుల స్థలాలు ఆక్రమించుకున్న వారిపై చర్యలు చేపట్టాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఆదేశించినప్పటికీ కమిషనర్లు చొరవ చూపకపోవడంతో తిరిగి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మళ్ళీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకుపోవడంతో సంబంధిత మున్సిపల్ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేఖ రాయడం జరిగింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, ఈ పార్కు స్థలాలు కబ్జాకు గురి కావడానికి బాధ్యులైన అధికారులను గుర్తించేలాగా ఒక విచారణ చేయాలని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను లేఖ రూపంలో కోరినప్పటికీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నుంచి స్పందన కరువైపోయింది. సాక్షాత్తు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికార కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పార్కు స్థలాల కబ్జాపై స్పందించాలని, విచారణ చేపట్టాలని లేఖ రాసిన అక్కడి నుంచి విజయవాడ నుంచి ఎలాంటి స్పందన కూడా నేటి వరకు కానరావడం లేదు. మంత్రుడే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల లేఖలను బుట్టలు దాఖలు చేస్తే కాలనీలో పార్కు స్థలాలను సంరక్షించేది ఎవరు అనేది నగర వాసులను తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు విచారణకు మంత్రులు పరిధిలో భూ కబ్జాలు కానీ పార్కు స్థలాల కబ్జాలపై విచారణ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీని కోరినా నేటి వరకు స్పందించకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి 3 నెలలు అయినప్పటికీ మంత్రి కోరినా విచారణకు ఎందుకు ఆదేశించలేదు అన్న అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణ చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ చేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కర్నూలు మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయలు చేసే విలువైన పార్కు స్థలాలను సంరక్షించి కాలనీ ప్రజలకు ఉపయోగపడేలాగా చర్యలు చేపట్టాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకే టీవీ, కర్నూలు.